పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ బాషాపై కేసు నమోదైంది. జానీ లైంగికంగా వేధించినట్టు రాయదుర్గం పిఎస్లో మధ్యప్రదేశ్కు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా చేస్తున్న తనకు అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో జానీపై రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల మహిళ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా 6 నెలలుగా పనిచేస్తోంది. అయితే అవుట్డోర్ షూటింగ్స్ టైంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని సదరు మహిళ కేసు పెట్టింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని, నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్టు మహిళ ఫిర్యాదు చేసింది. జనసేనలో చేరిన జానీ ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా కూడా కొనసాగారు. జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ బాషాపై కేసు నమోదైంది. జానీ తనను లైంగికంగా వేధించినట్టుగా మధ్యప్రదేశ్కి చెందిన మహిళ రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా చేస్తున్న తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నాడు, శారీరకంగా వేధిస్తున్నాడని ఈ ఫిర్యాదులో ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఆ జానీ దగ్గరే ఈమె కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నట్టుగా, అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? ఈమె ఏమని ఫిర్యాదు చేశారా? కాపీలో ఏముంది? పోలీసులు ఏమంటున్నారు? ఎవరైతే జనసేన నేత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదైన కేసుకు సంబంధించి కీలక అంశాలు వెలుచుస్తూ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ సంబంధించి ఇప్పటికే అత్యాచారంతో పాటు బెదిరింపులు, దాడి కేసులు నమోదు చేసినటువంటి రాయదుర్గం పోలీసులు ప్రస్తుతం ఈ కేసులు నార్సింగ్ బదిలీ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి చూసినట్టయితే D2 ప్రోగ్రాంలో ఛాన్స్ రావడంతో మహారాష్ట్ర నుంచి తాను హైదరాబాద్ వచ్చానంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే D12 ప్రోగ్రాంకి వచ్చేసరికి కూడా జానీ మాస్టర్తో తనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అంటే వాళ్ళు చనువుగా ఉంటున్న నేపథ్యంలో దాన్ని అలుసుగా తీసుకున్నటువంటి జానీ మాస్టర్ పలుమార్లు తనను బెదిరించి రకరకాలుగా వేధించాడు. ఆ తర్వాత అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న నేపథ్యంలో అంటే D12లో పరిచయం అయ్యి అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేయాలంటూ కోరిన నేపథ్యంలో అక్కడ జాయిన్ అయింది. ఆ పనిచేస్తున్న తరుణంలోనే పలుమార్లు అంటే అవుట్డోర్ల పేరుతో ఇటు చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై వెళ్ళిన నేపథ్యంలో కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కాబట్టి కూడా ఆమెను వేధింపులకు పాల్పడ్డాడు, సెక్సువల్గా ఆమెను హింసించాడన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లు కాపీలో పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా వివిధ నగరాలకు సంబంధించి అవుట్డోర్ల సమయంలో కూడా ఇలాంటి సంగతి అయితే ప్రతిఘటిస్తే ఎప్పుడైతే మనం ముంబై కానీ చెన్నై కానీ వెళ్ళినప్పుడు ఆమె పైన లైంగిక దాడి చేస్తే ప్రతిఘటిస్తే మాత్రం దాడి చేసేవాడు, హింసించేవాడు అనేది కూడా చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానని కూడా పలుమార్లు బెదిరించినట్టుగా చెప్తా ఉంది. అయితే ఈ మధ్య ఆగస్టు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందంటే మాత్రం ఆగస్టు 17వ తారీఖున ఆమెకు ఒక కొరియర్ రావడం జరిగింది. దానికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బెదిరించాడు. ఆ బెదిరించిన వ్యక్తి ఆగస్టు 17న తన ఇంటికి నేరుగా వచ్చి కూడా జానీ మాస్టర్ విషయంలో అతని జోలికి వస్తే నీ అంతు చూస్తానంటూ కూడా బెదిరించినట్టు చెప్తా ఉంది. ఇక ఆగస్టు 28న తన ఇంటి ముందు ఒక పార్సల్ వచ్చింది. అందులో కంగ్రాచులేషన్స్ అంటూ కూడా చెప్తూ బట్ బీ కేర్ఫుల్ అంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. నన్ను బెదిరింపులకు పాల్పడ్డారని కూడా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బిందు అయితే ప్రధానంగా సెక్షన్లకు సంబంధించి కూడా చూడవచ్చు, చాలా క్లియర్గా అత్యాచారం కింద కూడా కేసు నమోదు కావడం జరిగింది. వాసు, ఇప్పుడు జానీ మాస్టర్ ఏమైనా రెస్పాండ్ అయ్యాడా దీనికి సంబంధించి? ఆయన తన వర్షన్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసులు అతన్ని పిలిచే అవకాశం ఉందా ఇన్వెస్టిగేషన్ కోసం? ఖచ్చితంగా మనం నార్సింగ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడితే మాత్రం ఎవరైతే బాధితురాలకు వాళ్ళు రావాలని ఫిర్యాదు చేశారు, మీరు వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. జానీ మాస్టర్ సంబంధించి మాత్రం ఇప్పుడు కేసు నమోదు చేసింది రాయదుర్గం పోలీసులు. ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీ నార్సింగ్ పోలీసులకు అందింది. అందులో సెక్షన్లు చూసినట్టయితే 376 రేప్ కేసుతో పాటు 506 బెదిరింపుల కేసుతో పాటు 323 క్లాస్ 3 కింద దాడి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలో చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అయితే ఈ బాధిత మహిళ మాత్రం ప్రస్తుతం నేను అందుబాటులో లేను, మధ్యాహ్నం తర్వాత మరి కాసేపట్లో లాయర్ సమక్షంలో కూడా నార్సింగ్ పోలీసుల ముందు హాజరు కాబోతుంది. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఎక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు, ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డాడు అనే అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలతో పాటు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తిరిగి అక్కడ జానీ మాస్టర్కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే అతన్ని నేరుగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇంటికి వచ్చి బెదిరింపులు వాడుతున్న నేపథ్యం కావచ్చు, గతంలో పలుమార్లు తనపై సెక్సువల్గా కూడా హింసించినటువంటి అంశానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అయితే చేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు మరి కాసేపట్లో ఎవరైతే ఆ మహిళ ఉందో మహారాష్ట్ర ఉన్నటువంటి ఆ కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత జానీ మాస్టర్కు
అరెస్టు దాదాపుగా రంగసిద్ధం. దీన్ని డీసీపీ స్థాయి అధికారి మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు ఈ కేసుకు సంబంధించి కూడా. ఎందుకంటే రాయదుర్గంలో కేసు నమోదైంది, అది నార్సింగ్కి బదిలీ అయింది కాబట్టి డీసీపీ స్థాయి అధికారి పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం ఒక మహిళా ఎస్ఐ ఉద్యోగి స్థాయి అధికారి మాత్రం ఆమెకు సమాచారం ఇచ్చారు, మీరు ఆ పిఎస్కి వచ్చి కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. కానీ ఆమె మధ్యాహ్నం తర్వాత వస్తానని చెప్పింది, సిటీలో కొంచెం దూరంగా ఉన్నానన్న అంశాన్ని ఆమె చెప్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో నార్సింగ్ పిఎస్కు ఆమె చేరుకుంటుంది. ఆ తర్వాత అప్పటి వరకు కూడా పోలీసులు మేమేం చెప్పలేము, ఆమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ ఉండబోతుందని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ అంశాలన్నీ ఎందుకంటే ఈ ఇప్పుడు మనం చూస్తున్నాం D12 వరకు కూడా జరిగినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్గా లేదంటే కొరియోగ్రాఫర్గా ఇతర రాష్ట్రాల నుంచి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆమె హైదరాబాద్ వచ్చింది. కానీ అక్కడ ఆమెను ఏదైతే జూనియర్ అయినటువంటి నేపథ్యంలో కూడా ఈయన కొరియోగ్రాఫర్ అనేటువంటి ఆయనకు ఉన్నటువంటి ఒక పోస్ట్ను అడ్డం పెట్టుకొని కూడా ఆమెను జూనియర్ కొరియోగ్రాఫర్గా జాయిన్ కావాలి, నీకు మంచి అవకాశాలు ఇస్తారంటూ నమ్మబలికాడు. చాలా కాలం పాటు ఆమెతోటి అనేక షూటింగ్ల పేరుతో కూడా బయటి రాష్ట్రాలకు తిప్పాడు, అక్కడే లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె అయితే అతని దాడులు అంటే ఇటీవల కాలంలో జనసేన పార్టీకి ఒక ఆయన ఏదైతే స్టార్ క్యాంపెయినర్గా పనిచేసిన నేపథ్యంలో కూడా అక్కడ ఇటీవల కాలంలో ప్రభుత్వంలోకి వచ్చిన నేపథ్యంలో అతను ఎవరు ఏం చేయలేనటువంటి ఒకే ఒక ధీమాతో కూడా ఈ మహిళ పట్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. కాబట్టి ఆమె తట్టుకోలేక ప్రస్తుతం పోలీసులు ఆశ్రయించింది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీంట్లో జానీ మాస్టర్కు దాదాపుగా అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైనట్టు. ఓకే వాసు, థ్యాంక్ యూ.